చాలా రోజుల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు. యాక్చువల్గా ఆయన ప్రెస్ మీట్లు అంటే నాకు చాలా ఇష్టం. దీనికి ముందు టీవీ9 కూడా ఒకసారి ఆయన ఓడిపోయిన తర్వాత టీవీ9 ఆయన రజనీ గారు ఉంటారు కదా, రజనీకాంత్ గారు, ఆయనతో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అప్పుడు కూడా చాలా విషయాలు చాలా గొప్పగా మాట్లాడాడు. ఎక్కువగా రైతులకు సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి విత్ డేటా చాలా బాగా మాట్లాడతాడు ఆయన. ఆయన మాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఏది మాట్లాడినా విత్ డేటాతో అందరికీ ఈజీగా అర్థమయ్యే రీతిలో చాలా బాగా మాట్లాడతాడు. మధ్య మధ్యలో సెటైరికల్ చాలా వండర్ఫుల్గా ఉంటాయి. అదేవిధంగా ఈరోజు కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. అప్రాక్సిమేట్లీగా 1.5 hour దాకా పెట్టినట్టుగా ఉన్నాడు. చాలా నేను మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు 70-80% ఆయన ప్రెస్ మీట్ చూసా. చాలా విషయాలు మాట్లాడాడు. హైదరాబాద్ గురించి, తెలంగాణ గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి, బీజేపీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గతంలో పరిపాలన గురించి, అదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి, ఆయన పెట్టినటువంటి సదస్సుల గురించి, తర్వాత ఈ ఎంఓయూలు, కాంక్లేవ్లు, వీటి గురించి చాలా బాగా మాట్లాడాడు. అదేవిధంగా హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ గురించి, రైతుల గురించి, అదేవిధంగా పాల్మూరుకు సంబంధించి ప్రాజెక్ట్ సంబంధించి భలే మాట్లాడాడు. చాలా బాగా మాట్లాడాడు. అదేవిధంగా ఫార్మా హబ్ తెలంగాణ అంటే హైదరాబాద్లో ఫార్మా హబ్ అంత డెవలప్ కావడానికి రీజన్స్, తర్వాత వీళ్ళ ప్రభుత్వం వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు డెవలప్ చేయడానికి, అదేవిధంగా ఫార్మా వల్ల ఏదైతే కలుషితం అవుతుందో వాటి నివారణకు ఏం చేయాలా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, అనేక విషయాలు ఆనాడు నెహ్రూ గారి దగ్గర నుంచి ఇప్పటి పరిపాలన వరకు మొత్తం కూడా చాలా క్లుప్తంగా అందరికీ విశదీకరించి చాలా బాగా మాట్లాడాడు. ఎక్కువగా ఆయన ప్రజెంటేషన్ మొత్తం కూడా ప్రాజెక్టులు, రైతుల గురించి ఎక్కువగా మాట్లాడాడు. అంటే ఆయనకి రైతులన్నా ప్రాజెక్టులన్నా చాలా ఇష్టం. అదేవిధంగా దాని మీద ఎక్కువ అవగాహన ఉంది ఆయనకి. నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లో ఆ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులుగా పనిచేసినటువంటి వాళ్ళకు కూడా అంత నాలెడ్జ్ ఉండదు ప్రాజెక్టుల మీద, వాటర్ సోర్సెస్ మీద. అదేవిధంగా కృష్ణా బేసిన్ అంటాడు, తుంగభద్ర అంటాడు. అబ్బా, నా సమయం ఎరడి చేశాడు. ఆయన మాట్లాడే క్రమంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి కూడా ఆయన మాట్లాడాడు. 2014 నుంచి 2019 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో పెట్టుబడుల ఇన్వెస్ట్మెంట్ సదస్సులు పెట్టాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. మీకు అందరికీ గుర్తే ఉంటుంది. ఆ సదస్సులకు సంబంధించి కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు. ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో సదస్సులు పెట్టినప్పుడు 5 స్టార్ హోటల్స్లో పనిచేసే వంట మనసుల ద్వారా ఎంఓయూలు చేయించుకున్నాడు, సంతకాలు చేయించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 20 లక్షల కోట్లు, 30 లక్షల కోట్లు పెట్టుబడులు ఎంఓయూలు చేసుకున్నామని చెప్పేసి ఆనాడు బిల్డప్ ఇచ్చారు. మరి ఆనాడు 20 లక్షల కోట్లు, 30 లక్షల కోట్లు ఎంఓయూలు చేసుకున్నారు కదా. మరి ఆ డబ్బులు ఇప్పుడు పెట్టుబడి పెట్టుంటే ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలో కాదు కదా, ప్రపంచంలో కల్లా పెద్ద రాష్ట్రం అయ్యేది, డెవలప్మెంట్ స్టేట్ అయ్యేది అని చెప్పేసి మాట్లాడాడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు చూశారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ టీం కూడా ఏ విధంగా కాంక్లేవ్లు పెట్టి అంత అని చెప్పేసి ఏ విధంగా బిల్డప్ ఇచ్చినాయో చూశాం. దానికి కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు. ఈ సదస్సులు అవి ఇవి వాటి వల్ల ₹10 లాభం లేదు, ఉండొచ్చేమో కానీ మనం తీసుకొచ్చే పాలసీల మీద డిపెండ్ అయి ఉంటాయి. మనం తీసుకొచ్చే పాలసీలు బాగుంటే ఏ బిజినెస్ మ్యాన్ అయినా సరే, ఏ వ్యాపారవేత్త అయినా సరే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారని చెప్పేసి చాలా మంచి పాయింట్ చెప్పాడు. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే బిల్డప్ ఇచ్చుకుంటున్నాడో ఇదే విధంగా తన గురువు గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో అలా చేశాడు. ఆయన చేసినటువంటి దాన్ని ఇప్పుడు శిష్యుడు ఆదర్శంగా తీసుకొని హైప్ క్రియేట్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి గురించి ఇండైరెక్ట్గా ఆయన సెటరికల్గా మాట్లాడడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు 2014 సీఎం అయ్యాక విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు పెట్టాడు. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి ఆనాడు చెప్పాడు. ఆ ఎంఓయూలు సక్సెస్ అయ్యి ఉంటే 20 లక్షల కోట్లు వచ్చి ఉండేవి. కనీసం 10,000 కోట్లైనా సరే రావాలి కదా, ఎందుకు రాలేదు? 5 స్టార్ హోటల్లో వంట మనసులు ఎంఓయూల మీద సంతకాలు పెట్టారని చెప్పేసి ఎద్దేవా చేశాడు కేసీఆర్ గారు. నిజంగానే, ఎందుకంటే ఎంఓఎల్ చేసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంఓఎల్ చేసుకున్నాడు చాలా గొప్పగా. టాటా
అదాని, అంబానీలతో చేసుకున్నారు. అయితే డైరెక్ట్గా మనకు కనిపించేవి అవన్నీ కూడా, ఇమేజెస్ కానీ వాళ్ళ వీడియోస్ కానీ వాళ్ళు మాట్లాడింది కానీ అన్నీ కూడా చాలా స్పష్టంగా కనబడ్డాయి. అవి ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎంఓయూలు ఉంటాయి. అంతేగాని ఎవడెవడో చిల్ల బత్తాలంతా తీసుకొచ్చేసి వాళ్ళకి ఒక సూటు బూట్ వేసేసి వాళ్ళ ద్వారా ఎంఓయూలు చేసుకున్నాం 10 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు అని చెప్పేసి డబ్బాలు కొట్టుకోవడం అనేది ఏ రాష్ట్రానికి మంచిది కాదు అని చెప్పేసి కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన మాటల్లోనే ఒకసారి మీరు అందరూ కూడా వినండి. నేను ఒక్కటే మాట్లాడుతున్నానండి. బిజినెస్ మీట్ పెడతాం, ఎంఓయూలు చేసుకుంటాం, ఏ ప్రభుత్వం చేయాల్సిందే. అడ్డగోలు జమాబందీ దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు, దీనికి ఆచుడు, దీనికి గురువు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓయూలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా, వైజాగ్లో, అమరావతిలో కదా, వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓయూలు చేసిన వాళ్ళంటే వంట మనుషులు అని చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో బయట వంట మనుషులు, వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు, వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టే పెట్టిండు వాడు పాపం. అవునా అండి, పాపులర్ అయింది అది. ఇప్పుడు మరి ఎక్కడ ఆ పెట్టుబడి ఎక్కడ చెప్పండి. ఆఖరికి 10,000 కోట్లు అన్న రావాలి. 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు